ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే జూమ్ కార్యక్రమాలని, యూట్యూబ్ కార్యక్రమాలని వీక్షిస్తూ దీవించబడుతున్న మీ అందరికీ మరొకసారి ప్రాణపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచయాల కొరకు ప్రార్థన చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మరి సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఆదికాండము 41వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమను, ఉచితమైన కృపను బట్టి స్తుతిస్తున్నాం. చదువుకున్న మాటను బట్టి నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. వెనకలిగే చెవులను, గ్రేముల ఆత్మను మాకు ఇవ్వండి. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, అడ్డుల ఆటంకాలు మీరు తొలగించమని, మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ఈ మనవులను అడిగి పొందున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మరి సమయంలో చదువుకున్న మాటను బట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ లేక అంశం ఏంటంటే సెలవు అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. సెలవు అనే ఈ యొక్క పదము నుండి ప్రత్యేకమైన ఆధ్యాత్మికమైనటువంటి 3 విషయాలు మనం ఈ దినము పరిశీలించబోతూ ఉన్నాం, ధ్యానించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సెలవు అనే మాట మనము ఆలోచన చేస్తే, సెలవు అనే మాటకి అర్థం ఏంటంటే అనుమతి లేక అంగీకారము అని చెప్పవచ్చు కదండి. ఏదైనా అనుమతి పొందుకోవడానికి సెలవు అంటే వారి నుండి అనుమతి పొందుకొని మనం ఎక్కడికైనా వెళ్తాం. సెలవు అనే మాట చాలాసార్లు మనము స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు చాలాసార్లు విని ఉంటాం కదండి. ఎందుకంటే ఆ దినాన మనం స్కూల్కి వెళ్లకుండా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సెలవు సీటు రాసేవాళ్ళం, సెలవు దరఖాస్తు రాసేవాళ్ళం. చిన్న పేపర్ మీద సెలవు దరఖాస్తు రాసి, ఇదిగో నేను పలానా దగ్గరికి వెళ్తున్నానని రాసి టీచర్స్కి మనం ఇచ్చేవాళ్ళం. అంతేకాకుండా ఇప్పుడు ఉద్యోగస్తుల పరిస్థితి కూడా అలాగనే ఉన్నది. ఉద్యోగస్తులు కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగానే వారు సెలవు దరఖాస్తు పెట్టాలి అధికారులకి. వారు పై అధికారులకు పెట్టినప్పుడు అది శాంక్షన్ అయినప్పుడు వారు ఓకే చెబితేనే వారు వెళ్ళగలగాలి. లేదంటే వారి శాలరీ కట్ అవుతుంది. ఇంకొక విధానంలో మనం ఆలోచన చేస్తే సెలవు పెట్టిన వాళ్ళకి కూడా శాలరీ ఆ దినాన్ని కట్ అవుతుంది అనే విషయాన్ని మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మన పై అధికారికి మనం మాట్లాడుతూ అధికారికి మనము అనుమతి తీసుకొని మనం వెళ్ళాలి, సెలవును తీసుకొని వెళ్ళాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ప్రతి పని చేస్తున్నటువంటి వ్యక్తి కూడా వారి అధికారికి లేకపోతే ఎవరి కింద పని చేస్తున్నారు వారికి లోబడి, ఇదిగో నేను పలానా దగ్గరికి వెళ్తానని వారికి సెలవు అడిగి అనుమతి తీసుకొని వారు వెళ్ళే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయం 44వ వచనాన్ని చదివితే ఫరో అక్కడ యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫరో అంటున్నాడు, ఇదిగో యోసేపు, ఫరోని నేనే, ఐగుప్తు దేశానికి ఫరోని నేనే, కానీ నీకు సకల అధికారం ఇస్తున్నాను. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును కాలినైనను చేతినైనను ఎత్తకూడదు. వీలు లేదు, నీ సెలవు ఉండాలి. వారు నీకు చెప్పి ఆ పని చేయాలి. చూడండి ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి కదండి. కాలెత్తినా చెయ్యెత్తినా ఆయనకి చెప్పి చేయాలంట. అంటే సెలవు లేకపోతే వారు ఏమి చేయడానికి వీలు లేదని సూటిగా గద్దిస్తూ ఆయన ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఈ మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ లోకంలో నీవు నేను బ్రతుకుతున్న మన బ్రతుకులో, ఈ లోకానుసారంగా జీవిస్తున్న మన జీవితాల్లో సెలవు అనేది చాలా ప్రాముఖ్యముగా మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. సెలవు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేమో, సెలవు తీసుకోలేదని వెంటనే మనము డ్యూటీలకు పరుగులు తీస్తూ ఉంటాం. అయ్యో, స్కూల్లో అయితేమి, ఉద్యోగాలు అయితేమి, బిజినెస్ అయితేమి, ఏదైనా సరే ఏ పని అయితేమి, కూలి పని చేసినటువంటి వారికి కూడా సెలవు చాలా ప్రాముఖ్యముగా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్లో సెలవు అనే మాట మనము చాలా దగ్గర చూస్తాం. సెలవు లేక సెలవిచ్చెను అనే మాటలు చాలా చోట్ల బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే సెలవులో ఉంటున్నటువంటి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మికమైనటువంటి 3 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. చక్కగా మనం వాటిని యొక్క అర్థాలు, భావాలు, అంతేకాకుండా దేవాతి దేవుని యొక్క సహాయం మేరకు చక్కని విషయాలు మనం నేర్చుకోబోతున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే సెలవు దినము ఎస్తేరు గ్రంథంలో మనం చదివితే సెలవు దినము అక్కడ ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదివితే, అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై
ఒక గొప్ప విందు చేయించి సంస్థానంలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్లుగా బహుమతులు ఇచ్చాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎస్తేరును బట్టి, ఎస్తేరును రాణిగా చేసుకున్నటువంటి రాజుగారు ఏం చేశారంటే తనను బట్టి గొప్ప విందు చేయించి సంస్థానంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సెలవు దినాన్ని ప్రకటించి గొప్ప బహుమతులు వారికి ఇచ్చినట్లుగా ఈ మాటల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే సెలవు ప్రకటించినట్లుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా సెలవు తీసుకొనే ముందుకు కొనసాగాలి. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి జీవకోటి కూడా తన అధికారపైనటువంటి తన యొక్క బాసు పైన సెలవు తీసుకొని వారికి అడిగి ఎక్కడికైనా వెళ్ళాలి, చేయాలి. అయితే ఈ లోకంలో దేవాతి దేవుడు నీకు నాకు ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు మనకు నేర్పించబోతున్నాడు కనుక దేవుని సెలవు లేకుండా నీవేమైనా చేయగలవా? ఈ లోకంలో నీ అధికారి సెలవు లేకపోయినా, లేకపోతే నీ బాస్ సెలవు లేకపోయినా, నీ పైవాడు సెలవు లేకపోయినా, లేకపోతే నీ టీచర్స్ నీ లెక్చరర్స్ సెలవు లేకపోయినా నువ్వు ఉండిపోవచ్చు, లేదని పనికి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని సెలవు లేకుండా నువ్వేమైనా చేయగలవా అనే ప్రశ్న ఈరోజు నీకు వేస్తూ ఉన్నాను. దేవుని సెలవు లేకుండా నువ్వేమి చేయడానికి ఇష్టపడుతున్నావా? ఏమైనా చేయగలవా అనే విషయాన్ని ఆలోచన చేస్తే మనం ఏమి చేయలేమనే సత్యాన్ని బైబిల్ సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నది. అయితే ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి ఆ 3 అంశాల్లో మొట్టమొదటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దేవుని సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? చూసావా, మొట్టమొదటిది దేవుని సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? దేవుని సెలవు కావాలి. నువ్వు భోజనం చేయాలంటే దేవుని సెలవు కావాలి. ఈ లోకంలో నీ అధికారి సెలవు లేకపోయినా నువ్వు భోజనం చేసేవచ్చు, నీ అధికారి సెలవు లేకపోయినా నువ్వు సంతోషంగా బ్రతకొచ్చు. కానీ దేవుని సెలవు లేకుండా నువ్వు చక్కగా భోజనం చేయడానికి అవకాశం లేదు, చక్కగా సంతోషించడానికి అవకాశం లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సెలవు లేకపోతే ఈ లోకంలో ఏ జీవకోటి కూడా సంతోషంగా భుజించలేదు, భోజనం చేయడానికి కూడా అవకాశం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే దేవుని సెలవు కొరకు ఈ లోకంలో ఉంటున్న ప్రతి జీవకోటి ఎదురు చూస్తూ ఉంటుంది. దేవుడు ఎప్పుడైతే సెలవిస్తాడో అప్పుడే వారు భోజనం చేయడానికి, భుజించడానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా జీవితాలలో నేను నేర్చుకుంటూ వస్తున్నటువంటి ఈ మాట ద్వారా గొప్ప ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని సెలవు లేకుండా మనము దేనిని కూడా ఈ లోకంలో భోజనం చేయడానికి కూడా అవకాశం లేదు అని అంటే, చూడండి, భోజనానికి అవకాశం లేదంటే నేను ఇంకేమి చేయగలము? మనం వండుకున్న ఆహారం తినడానికే మనకి హక్కు లేదు కదండి. చాలాసార్లు అనుకుంటాం, నేను ఈరోజు మంచి కూర వండుకున్నాను, మంచి రుచికరమైన భోజనాన్ని వండుకున్నాను, చక్కగా తింటాను అనుకుంటాం. కానీ ఆ సమయంలోనే ఏదైనా ఒక కుక్క తినేవచ్చు, లేకపోతే ఆ సమయంలోనే ఒక చుట్టాలని ఇంటికి రావచ్చు. అప్పుడు నువ్వేం చేస్తావు? వెంటనే వారికి అది వడ్డించవలసిన అవసరం వస్తుంది. కుక్క తినేసిన తర్వాత అది పారబోయవలసిన అవసరం వస్తుంది. నువ్వెంత చక్కగా వండుకున్నావో, ఎంత చక్కగా తినాలనుకున్నావో, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దేవునికి సెలవు ఉంటే తప్పనిసరిగా నువ్వు వండుకున్నది నువ్వు తినడానికి అవకాశం ఉంటుంది. అందుకే బైబిల్లో మనం చదివితే కీర్తనల గ్రంథము 128వ కీర్తన మొదటి మాట అక్కడ అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉండదంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు అని అంటాడు కదండి. నిశ్చయముగా మన చేతుల కష్టార్జితను మనం అనుభవించాలంటే దేవుని సెలవు కావాలి, దేవుడు సెలవు ఇవ్వాలి, దేవుడు అనుమతి ఇవ్వాలి. అనుమతిస్తేనే కానీ నేను తిని సంతోషించలేమనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రుచికరమైన భోజనాలను సిద్ధపరిచి నేను తినేస్తాను, పర్వాలేదు, నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను అనుకుంటున్నావేమో, కానీ దేవుని సెలవు లేకపోతే నువ్వేమి తిన్నా సరే ప్రయోజనం ఉండదు. ఒకవేళ తినేసావను కక్కుర్తిగా ఏమవుతుంది తెలుసా? అజీర్ణం అయిపోతుంది, జీర్ణం అవ్వదు కదండి, జీర్ణం అవ్వదు. నీకేదో కడుపులో ఉబ్బుగా కనబడుతూ ఉంటుంది. అయ్యో ఏంటి నాకు అరగలేదని బాధపడతావు. అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి, బాధల్లో పడిపోతావు. అందుకే నా జీవితాల్లో దేవుని సెలవును తీసుకొని మనము భోజనం చేసి సంతోషించగలగాలి. దేవుని సెలవు లేకపోతే నేను ఆహారం తీసుకోలేం. బైబిల్లో మనము రాజుల గ్రంథాలలో మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 22-23 వచ్చిన తర్వాత చదువుకోండి. అక్కడ సొలొమోను యొక్క ఆహార మెనువు మనం చూస్తాం. సొలొమోను ఒక రోజుకి ఎంత ఆహారం తింటున్నాడో, ఎందుకంటే దేవుని సెలవు ఉన్నది కనుక సొలొమోను అంత గొప్ప ఆహారం తిని సంతోషించడానికి అవకాశం కనబడుతూ ఉన్నది. ఈ లోకంలో నేను ఏదైనా సరే మన జీవితాలలో దేవుని సన్నిధానంలో నుండి
అది కదండి. మన యొక్క జీవకోటి ఏం చేస్తామన్నా తెలుసా? అందరూ కూడా దేవుని సెలవు కొరకే కనిపెడుతూ ఉన్నాయి. ప్రతిది కూడా దేవుడు ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రతిది కూడా దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని సెలవు లేకుండా నువ్వేమైనా తింటున్నావా, ఏమైనా చేయగలుగుతా ఉన్నావా అనేది ఆలోచన చేయాలి. దేవుని సెలవు లేకుండా ఈ లోకంలో నీవు నేను తిని సంతోషించలేము. మొట్టమొదటిగా ప్రాముఖ్యమైన విషయము, దేవుని సెలవు లేకుండా మనం ఏమి తిని సంతోషించలేమనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నీవు నేను అనుకోవచ్చు, తినవచ్చు, సంతోషించవచ్చు అనుకుంటున్నావేమో. దేవుని సెలవు లేకపోతే నువ్వేమి తిన్నా, ఎలా సంతోషించినా ప్రయోజనం లేకుండా పోతుంది. దేవుని సెలవును తీసుకుంటేనే నువ్వు తిన్నది చక్కగా అరుగుతుంది. అంతేకాకుండా నువ్వు సంతోషంగా ముందుకు కొనసాగుతావు. రుచికరమైన ఆహారాలు, భోజన పదార్థాలు తినడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నువ్వు తిన్నటువంటి ఆహారం ద్వారా నీకు శక్తిని, బలాన్ని దేవుడిస్తాడు కదండి. ఈరోజు నా జీవితాలలో దేవుని సెలవు లేకపోతే ఆహారం తిని సంతోషించడానికి యోగ్యత లేదనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండో విషయాన్ని చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 37వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? ఇది రెండోది. ప్రభువు సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు కదండి. నిజమే, ప్రభువు సెలవు లేకుండా నువ్వే విధంగా మాట ఇవ్వగలవు? ఇదిగో నేను నీకు మాట ఇస్తున్నాను, ఇది నీకు ఇస్తానని. ఇదిగో నీకు మాట ఇస్తున్నాను, ఇది చేస్తానని. ఇదిగో నీకు మాట ఇస్తున్నాను, ఇది నీకు ఇస్తానని మనం మాటలు ఇచ్చేస్తూ ఉంటాం అనేక దగ్గరలో, అనేక చోట్ల, అనేక మందికి. జాగ్రత్త. దేవుని సెలవు లేకుండా నువ్వు ఇచ్చిన మాట ఎలాగ నెరవేర్చగలుగుతావు, ఎలాగ చేయగలుగుతావు, ఎలాగ పూర్తి చేస్తావు? ఒకవేళ ఎవరికైనా ఒక మాట ఇచ్చేసావు అనుకో, ఇదిగో పలానా రోజు నీకు ఇది ఇస్తానండి, లేదా పలానా రోజు ఇది నీకు చేస్తానండి, పలానా రోజు మీరు రండి, ఇది నీకు ఇస్తానని మాట ఇచ్చావనుకో, వారు ఆ టయానికి వచ్చినప్పుడు కానీ, ఆ సమయానికి నీకు అడిగినప్పుడు కానీ అది నువ్వు చేయాలంటే, వారికి ఇవ్వాలంటే దేవుని సెలవు చాలా ప్రాముఖ్యము. దేవుని సెలవు కావాలి. ఈ లోకంలో ఉన్న వారి సెలవు నీకు ఉన్నా లేకపోయినా నువ్వు ఏదైనా చేయగలుగుతావు, దేనినైనా సాధించగలుగుతావు, దేనినైనా చేయగలుగుతావు. కానీ దేవుని సెలవు లేకపోతే ఈ లోకంలో నువ్వు దేనిని సాధించలేవు, ఏది చేయలేవు, నెరవేర్చలేవు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు నేను చాలాసార్లు ఆలోచన చేస్తే మనం అనుకోవచ్చు, ఈ లోకంలో నేను దేనినైనా సాధించగలను, దేనినైనా చేయగలను, దేనినైనా నెరవేర్చగలను అనుకుంటున్నావేమో. కానీ దేవుని సెలవు లేకపోతే ఈ లోకంలో నువ్వేది కూడా సాధించలేవనే సత్యాన్ని, దేనిని కూడా చేయలేవనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సెలవు లేకుండా నువ్వేదైనా సాధించగలుగుతున్నావా, దేనినైనా పొందుకుంటున్నావా? చాలాసార్లు మనము దేని కొరకైనా మనం ప్రయాసపడినప్పుడు కానీ, దేనినైతే సాధించాలని మనం ముందుకు వెళ్ళినప్పుడు కానీ, దేని కొరకైనా మనము ముందుకు కొనసాగుతున్నప్పుడు కానీ దేవుని సహాయాన్ని కోరుకుంటాం. ప్రభువా, నీ చిత్తమైతే ఇది జరిగించు, నీ చిత్తమైతే నాకు ఇది చెయ్యు, నీ చిత్తమైతే నాకు ఇది జరిగించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. నీ చిత్తమైతే నా జీవితంలో ఈ కార్యం జరిగించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. కారణం ఏంటి? దేవుని చిత్తము ఉండాలి మన జీవితాలలో. దేవుడు సెలవివ్వాలి, దేవుడు దయచేయాలి, దేవుడు ఇష్టపడాలి, నీకు అది ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలి. అప్పుడే దాన్ని నువ్వు పొందుకోగలవని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దేవుని సెలవు లేకుండా నీవెవరికైనా మాట ఇచ్చినా దాన్ని నెరవేర్చలేవనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనల గ్రంథంలో మనం చదివితే 33వ అధ్యాయము 9వ మాట చదివితే, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము సిద్ధపరచబడెను. చూసావా, ఆయన మాట సెలవివ్వగా ఆయన ఏ విధముగా అయితే చేయమన్నాడో, ఏ విధముగా అయితే జరగమన్నదో ఆ విధముగా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన ఆజ్ఞాపించగానే ఏం జరుగుతూ ఉన్నదంటే కార్యము స్థిరపరచబడుతుంది. కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నా జీవితాలలో కార్యాలు జరుగుతూ ఉన్నాయంటే కారణం ఏంటి? దేవుని సెలవివ్వడం ద్వారా, దేవుడు ఆజ్ఞాపించడం ద్వారా, దేవుడు నీకు నాకు అనుమతి ఇవ్వడం ద్వారా కార్యాలు జరిగించుకోగలుగుతున్నాం. అనేక మందికి మనము ఏది చేయాలనుకుంటున్నాం అది చేయగలుగుతూ ఉన్నాం. ఈరోజు నా జీవితాలలో కదండి, బయటికి వెళ్ళి రావాలంటేనే చాలా భయము. బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడో రాడో తెలియదు. అట్లాంటి పరిస్థితి మనము ఎదుర్కొంటున్నాం. కానీ దేవుని సెలవు ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా దేవుని ఇంటికి రాగలుగుతాం.
మనం ఏమి చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుకోగలుగుతాం. మనం ఎవరికి మాట ఇచ్చినా ఆ మాటను నెరవేర్చుకోగలుగుతాం. ఎప్పుడో దేవుని సెలవు ఉంటే, దేవుని సెలవును మనం పొందుకుంటే, దేవుడు నీకు నాకు సెలవిస్తే, నీకు నాకు అనుమతిస్తే తప్పనిసరిగా కార్యాన్ని చూడగలము, చేయగలమనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. సామెతల గ్రంథకర్త అంటున్నాడు 21 అధ్యాయము 30వ మాట చదివితే, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. చూసావా? యెహోవాకు విరోధమైనటువంటి ఆలోచన, జ్ఞానము, వివేచన కదండి. మనం అనుకోవచ్చు, నేను జ్ఞానిని కదా కదండి, నువ్వు జ్ఞానిని కదా అనుకోవద్దు. నీ జ్ఞానం వెర్రితనం దేవుని దృష్టిలో. నేను జ్ఞానిని, నేను జ్ఞానవంతురాలను, నేను జ్ఞానము కలిగినటువంటి వాడను, వివేచన కలిగినటువంటి వాడను, నేను బుద్ధి కలిగినటువంటి వాడను అని నీవు అనుకోవచ్చు. కానీ నీ బుద్ధి, జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనముగా కనబడుతూ ఉన్నాయి. నేను అది చేసేయగలను, ఇది చేసేయగలను ముందుకు పరుగులు తీస్తున్నావేమో కదండి. దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని సెలవుని పొందుకోకుండా, దేవుని పాదాలను పట్టుకోకుండా నీ ఇష్టానుసారంగా పరుగులు తీస్తున్నావేమో. దేవునికి అది ఇష్టము కాదు. నీ జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము కనుక దేవుని సన్నిధిలో దేవుని ఇచ్చినటువంటి జ్ఞానము చొప్పున నడిచినప్పుడు దేవుడు సెలవిస్తాడు. నీకు కావలసిన అవసరత, నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో, దేనినైతే చేయాలనుకుంటున్నావో, ఎవరికైతే సాయం చేయాలనుకుంటున్నావో, ఎవరికైతే మాట ఇచ్చావో దాన్ని నెరవేర్చడానికి దేవుని యొక్క సెలవును పొందుకుంటేనే, దేవుని అనుమతి పొందుకుంటేనే ఆ కార్యం జరుగుద్ది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కదండి. చచ్చిన లాజరు ఉంటాడు కదా, చచ్చిపోయినటువంటి లాజరు 4 దినాలు అయిపోతూ ఉన్నది. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి తన కొరకు కన్నీళ్లు విడుస్తాడు. ఎందుకంటే లాజర్ని ఎక్కువగా ప్రేమించాడు కనుక కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా లాజరు నువ్వు బయటికి రా అని పిలిచాడు దేవుడు కదండి, సెలవు ఇచ్చాడు. లాజరు నువ్వు బయటికి రా అని సెలవివ్వగానే లాజరు ఏం చేశాడు? తన యొక్క మరణించినటువంటి వస్త్రాలతో, పేత వస్త్రాలతో బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు సెలవిస్తే గొప్ప కార్యాలు మనం చూడగలమనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక అధికారి వచ్చంట, నీ మాట సెలవిస్తే చాలు అని అంటూ ఉన్నాడు కదండి. నా దాసుడు లేపబడతాడు, నీ మాట సెలవిస్తే చాలు నా దాసుడు లేపబడతాడు ప్రభు అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఆయన మాట సెలవివ్వగానే అక్కడ తన దాసుడు స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట సెలవిస్తే కార్యాలు జరుగుతాయి. దేవుని మాట సెలవు కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని సెలవు కొరకు మనము నిత్యము ఎదురు చూసినప్పుడు కార్యాలు మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సెలవు లేకుండా నీవు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చగలిగే శక్తి, సామర్థ్యత మనకి ఎవరికి లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3వ విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతా ఉన్నాను. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటైనను నేలను పడదు. దేవునికి స్తోత్రం. చూసావా, ఒక్కటైనను నేలను పడదు. ఇప్పుడు దేవుని సెలవు లేకుండా పిచ్చుకలు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. పిచ్చుకలు తక్కువ రేటుకి అమ్మబడతాయి, కానీ వాటిని చంపడానికి కానీ అవి కింద పడడానికి కానీ దేవుని సెలవు కావాలి. చూసావా, ఈ లోకంలో ఎగురుతున్నటువంటి పక్షులకే దేవుని సెలవు కావాలంటే, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి జీవకోటికి దేవుని సెలవు కావాలి. అవి మరణించాలన్నా, అవి పడిపోవాలన్నా, లేకపోతే వాటికి ఆహారం కావాలన్నా దేవుని సెలవు చాలా ప్రాముఖ్యమైనగా వాటికే ఉన్నప్పుడు మానవులుగా మనకు ఉంటుంది. తప్పనిసరిగా ఉండకూడదు అనుకుంటున్నావేమో. దేవుని సెలవు లేకపోతే మనము కూడా జీవించలేము, చలించలేము, ముందు కొనసాగలేమనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు 3వ మాట, దేవుని సెలవు లేకుండా దేనినైనా, వీటిలో ఏదైనా నేలను పడదో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే, దేవుని సెలవు లేకుండా నిన్ను నన్ను ఎవరు ఏమి చేయలేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అదే కింద వచనాలు చదివితే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చూసావా, అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కనుక మీరు భయపడకండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. నా సెలవు లేకుండా మిమ్మల్ని ఎవరేమీ చేయలేరు. తల వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయి అంట. అవి కూడా రావడానికి ఆయన సెలవు కావాలి కదండి. ఈరోజు నేను నా జీవితాలలో ఆత్మీయ పాఠాలు నేర్చుకోబోతూ ఉన్నా. దేవుని సెలవు లేకపోతే నిన్ను నన్ను ఎవరు టచ్ చేయలేరు, నిన్ను నన్ను ఏమీ చేయలేరు ఎవరు. నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నాకు ఈ శోధన వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, ఈ దుస్థితి వచ్చిందని నువ్వు బాధపడుతున్నావేమో. అవేమి నీవు చేయలేవు. దేవుని సెలవు లేకపోతే అవి నిన్నేమి చేయలేవనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణగా యోబుని గురించి మనం నేర్చుకుంటున్నాం.
యోబుని గురించి మనం చాలాసార్లు ధ్యానించాం. యోబు దగ్గరికి ఒక శోధన వెళ్ళింది. సాతానుగాడు వెళ్ళాడు. ఎవరో దేవుని సెలవును తీసుకుని వెళ్ళాడు సాతానుగాడు కదండి. దేవుని సెలవును తీసుకుని వెళ్ళినట్లుగా, దేవుడే పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు అంటాడు, ఆయన ప్రాణానికి హాని కలగకుండా ఆయన నువ్వేమి చేయడానికి వీలు లేదో నువ్వేమైనా చేయగానే అంటాడు. అంటే దేవుని సెలవు లేకుండా సాతానుగాడు కూడా ఏమి చేయలేకపోతున్నాడు అక్కడ. ఎందుకంటే దేవుని కాపుదలలో ఆయన ఉన్నాడు కనుక, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక. ఈరోజు నా జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో దేవునికి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు, ఆయన కాపుదలలో మనం ఉన్నప్పుడు మనల్ని కూడా సాతానుగాడు కానీ, శత్రువైన వాడు కానీ, మన బాధలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ ఏమి చేయలేవో అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అవే మన దగ్గరికి రాలేవనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదండి. యోబు మనం చూస్తే యోబుని అక్కడే సాతానుగాడు అనేక రకాలుగా బాధపరుస్తాడు, శోధన చేస్తాడు, శోధింపబడతాడు యోబు. అయినప్పటికీ కూడా దేవుని విషయంలో భయం భక్తి కలిగిన వాడుగా, దేవుని విషయంలో సంతోషంగా గడిపేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యోబు జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. 2 దీవెన ఆశీర్వాదం యోబుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యోబు విషయంలో సాతానుగాడికి అవకాశం ఇచ్చింది దేవాతి దేవుడే. అయినప్పటికీ కూడా ఆయన సెలవు లేకుండా సాతానుగాడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సెలవు లేకుండా నిన్ను నన్ను ఎవరు ముట్టలేరు, తాకలేరు, అంటలేరు, ఎవరేమి చేయలేరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను ధైర్యంగా ఉందాం. ఈరోజు చాలామంది ప్రజలు క్రైస్తవ్యాన్ని ఈ లోకంలో లేకుండా చేయాలని అనేక రకాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు, ప్లాన్లు కలిగి ఉంటున్నారు, అనేక చట్టాలను తీసుకొస్తూ ఉన్నారు. జాగ్రత్త, దేవుని సెలవు లేకపోతే వారేమి నిన్ను చేయలేరు, క్రైస్తవులను కదపలేరనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు ఎంత ప్రయాసపడి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కదండి, ఎన్ని విధాలుగా ప్లాన్స్ వేసినా ఏమి చేయలేరనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చెయ్యు. నిన్నెవరు టచ్ చేయడానికి కూడా, నిన్నెవరు తాకడానికి కూడా యోగ్యత లేదు. ఎందుకంటే దేవుని సెలవు లేదు కనుక. దేవుని సెలవు లేకుండా వారు నిన్నేమి చేయలేరు. అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. శానా అనే దురాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. వాడు ఎప్పుడు కూడా సమాధులలో నివాసం చేసినటువంటి వాడు, రాళ్లతోని గీక్కొని రాళ్లతోని గాయపరుచుకున్నటువంటి వాడు, గొలుసులను సంఖ్యలను కట్టినా సరే వాటిని తెంపేసి తుత్తునీలుగా చేసినటువంటి వ్యక్తిని మనం చూస్తాం. వాడు ఎక్కువగా సమాధులలో నివాసం చేసినటువంటి వాడు, సమాధుల్లో ఉన్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారు ఒక దినాన ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అక్కడ దానికి పట్టినటువంటి దురాత్మ అంటుంది, నజరేయుడైన యేసు, నాతో నీకేం పని? నీవు సెలవిస్తే ఇదిగో ఆ పందుల దగ్గరికి పంపించు నాకు అంటాడు కదా. సాతానుగాడు కూడా సెలవు అడుగుతూ ఉన్నాడు. నీ సెలవైతే ఎక్కడికట, పందుల దగ్గరికి నన్ను పంపించు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శానా దురాత్మ అంటే అనేకమైనటువంటి దెయ్యాలు, అనేకమైన దురాత్మలు, సమూహము అని చూడొచ్చు. అయితే ఒక్కసారి దేవుని సెలవిచ్చాడు. వాటిని పందుల పైనకి విడిచిపెట్టినప్పుడు సుమారు 2000 పందులు అక్కడ మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూసావా, ఒక దెయ్యమే లేక ఒక దురాత్మే, ఒక దుష్టుడే, ఒక సాతానే దేవుని సెలవును పొందుకుంటున్నాడు. మరి దేవుని బిడ్డగా నీవు నేను దేవుని సెలవు లేకపోతే ఏమైనా చేయగలమా? ఏదైనా మనకు సాధ్యమా? దేనినైనా మనం సాధించగలమా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని సెలవు మనకు చాలా ప్రాముఖ్యమో. దేవుని సెలవు లేకుండా నిన్ను నన్ను ఎవరు ఏమి చేయలేరనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ధైర్యంగా ఉండు, భయపడకుండా ధైర్యంగా నిలబడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సెలవు లేకుండా మనం ఏమి చేయలేము. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైన 3 విషయాలు కదండి. దేవుని సెలవు లేకుండా నేను భోజనం చేసి సంతోషించలేము. దేవుని సెలవు లేకుండా ఎవరికైనా మాట ఇచ్చి దాన్ని నెరవేర్చలేము. దేవుని సెలవు లేకుండా నేను ఈ లోకంలో మనల్ని ఎవరు ముట్టలేరు, తాకలేరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దామా? కళ్ళు మూసుకుందామా? ఇంతవరకు నీతో నాతో దేవుడు మాట్లాడాడు. ప్రాముఖ్యమైనటువంటి సెలవు అనే ఈ యొక్క మాటను బట్టి ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి 3 విషయాలు నీతో నాతో మాట్లాడాడు దేవుడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవా, నీ సెలవు లేకుండా నేను సంతోషంగా భోజనం చేసి సంతోషించలేను. ఇదిగో నీ సెలవు లేకుండా ఇదిగోనైనా ఎవరికి మాట ఇచ్చి దాన్ని నెరవేర్చలేను ప్రభువా. నీ సెలవు లేకుండా నన్ను ఎవరు
నన్ను తాకలేరు అనే విషయాన్ని నాకు నేర్పించారు, బోధించారు. నీకు వందనాలు ప్రభువా అని దేవుని సన్నిధిలో అడుగుదాం. ఒకవేళ దేవుని సెలవు లేకుండా నీ ఇష్టానుసారం తిరుగుతూ ఉన్నావేమో, అది నీకు శాపమే, అది నీకు నీ జీవితాన్ని పాడు చేస్తుంటది, అది నీ జీవితాన్ని ఈ లోకంలో చాలా బలహీనత బాధల్లో పడేస్తుంది. కనుక దేవుని సెలవు కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని మనం జరిగిద్దాం, దేవుని యొక్క ఇష్టాన్ని మనం జరిగిద్దాం, దేవుని యొక్క సెలవును మనం పొందుకుందాం. ఆయన అనుమతిని మనం తీసుకొని ముందుకు కొనసాగితే గొప్ప కార్యాలు చూడగలమనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మీ హృదయాల్లో మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. దేవుని సన్నిధిలో అడగండి, దేవత దేవుడు నీ నా జీవితాలలో ఈ గొప్ప కార్యాలు, ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు నేర్పించి బోధించాడు కనుక వాటి ప్రకారం జీవించడానికి సిద్ధపడదాం, ఇష్టపడదాం, ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రిని వందనాలు. చక్కగా మాతో మాట్లాడారు. ఆత్మీయమైనటువంటి విషయాలు నాకు నేర్పించి బోధించారు. ఎన్నో వాక్యాన్ని మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. మేము ఒకటి తెలుసుకున్నాం, ఈ లోకంలో మీ సెలవు లేకుండా మేమేమి చేయలేమనే సత్యాన్ని మాత్రం మేము ఎరిగి ఉండడానికి, తెలుసుకోవడానికి సహాయం చేసినందుకే మేము స్తుతిస్తూ కనపరుస్తాం. మాటలు విని బిడ్డలందరూ మీరు దీవించమని నామానికి మీరు మహిమ తెచ్చుకోవాలి. యేసు నామమున ఈ మనవులను అడిగి పొందున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్. దేవుని దీవించును గాక.